మనోడు 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నా కానీ చెస్ట్ గ్రో అవుతుంది కానీ అప్పర్ చెస్ట్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు. మీ ప్రాబ్లం కూడా ఇదే అయితే అప్పర్ చెస్ట్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ చేయటం ఇప్పుడు నుంచే ఆపేయండి. దిస్ ఈజ్ ఎపిసోడ్ నెంబర్ 1 ఆఫ్ లిఫ్ట్ ఇట్ రైట్ సిరీస్. ఈ సిరీస్లో మ్యాక్సిమం రిజల్ట్స్ కోసం రైట్ ఫామ్తో ఎలా చేయాలో నేర్చుకుంటారు. సో నన్ను ఫాలో చేయటం మర్చిపోవద్దు. నెంబర్ 1, బెంచ్ని సెట్ చేసుకోవడం. చాలామంది అప్పర్ చెస్ట్ అని చెప్పేసి చేస్తారు కానీ పడేది షోల్డర్స్ మీద. బెంచ్ని మోర్ దెన్ 45 డిగ్రీస్ పెట్టుకుంటే మీ అప్పర్ చెస్ట్ కంటే షోల్డర్స్ ఎక్కువగా టార్గెట్ అవుతాయి. సో ఇలా 30 డిగ్రీస్ పెట్టుకుంటే చాలు. నెంబర్ 2, ఆర్మ్ పాత్. చాలామందికి బయోమెకానిక్స్ అండ్ అనాటమీ గురించి తెలియక అప్పర్ చెస్ట్ కూడా ఇలా స్ట్రైట్గా చేస్తే చాలా అనుకుంటారు. కానీ ఇలా చేస్తే మీ అప్పర్ చెస్ట్ ఆప్టిమల్గా ట్రైన్ అవ్వదు. పైకి తీసుకెళ్ళేటప్పుడు ఇలా అప్ అండ్ బ్యాక్ వాడికి తీసుకెళ్ళాలి. కిందకి తెచ్చినప్పుడు ఇలా లోయర్ చెస్ట్ మీదకి తేవాలి. నెంబర్ 3, ఎల్బోస్ని ఇలా వైడ్గా పెట్టడం. ఎల్బోస్ని ఇలా వైడ్గా పెట్టి చేయడం వల్ల నీ షోల్డర్స్ లాంగ్ టర్మ్లో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎల్బోస్ని స్లైడ్గా ఇలా లోపలికి పెట్టుకొని అప్పర్ చెస్ట్ని పర్ఫామ్ చేయి. నీ షోల్డర్ ఇంజ్యూర్ అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 4, బ్యాక్ని ఆర్చ్ చేయటం. నువ్వు ఏ వీడియోలో చూసుకున్నా కానీ ఈ పాయింట్ని ఎవ్వరు మెన్షన్ చేయరు. చెస్ట్కి చాలామంది బ్యాక్ ఆర్చ్ చేసి పెట్టాలంటారు కానీ అప్పర్ చెస్ట్కి ఆర్చ్ చేస్తే నీ అప్పర్ చెస్ట్ కంటే మిడిల్ చెస్ట్ మీద ఎక్కువగా టార్గెట్ అయింది. సో అప్పర్ చెస్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఇలా ఆర్చ్ చేయకుండా కంప్లీట్గా ఇలా బెంచ్కి టచ్ అయ్యి ఉండేలా చూసుకో. నెంబర్ 4, ఫీట్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి పెడుతూ ఉంటారు. దానివల్ల బాడీ స్టేబుల్గా ఉండదు అండ్ ఫోర్స్ని ప్రాపర్గా జనరేట్ చేయలేము. ఫీట్ ఎప్పుడు ఫ్లోర్కి ఇలా కంప్లీట్గా టచ్ అయ్యి ఉండేలా చూసుకో.